సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా తాండూరులో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, అధికారులు, నాయకులు, ప్రజలు, విద్యార్థులు తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి విలియమ్స్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో జాతీయ జెండాను చేతిలో పట్టుకుని జై తెలంగాణ నినాదాలతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అధికారులు, ఎస్పీ గారు మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కాలేదు. 7వ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలించేవారు. అటువంటి సందర్భంలో ఎంతోమంది అమరవీరులు, స్వాతంత్ర పోరాట యోధుల కృషి, ప్రాణత్యాగం వలన భారత ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. అప్పుడు భారతదేశం సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఆపరేషన్ పోలో నిర్వహించి సెప్టెంబర్ 17 నాడు హైదరాబాద్ సంస్థానంను తెలంగాణ భారత్లో విలీనం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ శ్రీమతి స్వప్న పరిమళ్ గారికి, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నరసింహులు గారికి, అదేవిధంగా ఆర్డీఓ అశోక్ కుమార్ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు ఇద్దరు చాలా సమన్వయంతో పనిచేయడం. ఈ కార్యక్రమం జెండాలను కూడా మీరు అందరూ హ్యాండ్ ఓవర్ పడేయద్దు, దీన్ని గమనించాలి, మున్సిపల్ వాళ్లకు అప్పచెప్పేయాలి. అదేవిధంగా ట్రైబల్ డే కష్టపడి ఇంత గొప్పగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా నృత్య ప్రదర్శన చేయడం, దానికి దయచేసి దీని తర్వాత మన తెలంగాణ ఉద్యమ వీరులకు మనం సన్మాన కార్యక్రమం ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు సన్మాన కార్యక్రమము మన తెలంగాణ ఉద్యమం కోసము కృషి जनजीवन चावलीलु चालुवार कवि गायक वैताళిక కళల మంజీరాలు జానపద జనజీవన చావలీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర
చేసుకుందామని నిర్ణయం తీసుకోవడము, మరి దాంట్లో భాగంగా ఈ 3 రోజుల వేడుకల్లో మొదటి రోజైన ఈ రోజు మరి తిరంగా ర్యాలీ పేరుతోని మరి ఈ జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా దాదాపు 15,000 మందితోని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మనం ర్యాలీ నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన దీంట్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విలీన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఆ రోజు మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పటికీ మనను చిన్న చూపు చూసి అన్ని రంగాలను తొక్కివేసిన వైఖరి మనకందరూ తెలిసిందే. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని లేపి మరి ఆ రోజు ఎంతో మంది అమరవీరులు అయిన విషయం మనకు రాజుగౌడ్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ గారికి, బాలేజ్ గుప్తా గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున వజ్రోత్సవాలు జరుపుకోవడం జరిగింది. తెలంగాణ 17న ఏదైతే మనకు రజాకాళ్లతోటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏదైతే మనకు అవకాశం ఇచ్చినారో దాన్ని కూడా 3 రోజుల పాటు వజ్రోత్సవాలకు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. మన భారతదేశానికి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రం తెచ్చుకున్నాం. మరి ఏదైతే తెలంగాణ రావడానికి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాణాలు అడ్డుపెట్టి తెలంగాణ తేవడం జరిగింది. ఈ తెలంగాణ రావడానికి విద్యార్థులు అందరూ కూడా ఎంతో మంది కూడా ప్రాణత్యాగాలు చేసి కూడా తెలంగాణ తేవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అందించిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి మరి దేశంలోనే తెలంగాణలో ఏదైతే జరుగుతున్నాయో మహిళల పట్ల కానీ పేదల పట్ల కానీ వ్యక్తిగతంగా ఇలా ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ ఎలక్షన్ల ముందు చెప్పని కూడా మరి పేదల అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంటింటికి నిలిచే కార్యక్రమం కానీ మరి దేశంలో ఏ రాష్ట్రంలో లేకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలు చేసే వెళ్తున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత చెరువులు ఎత్తున చేసుకోవడం కూడా జరిగింది. నేను మంత్రి ఉన్న టైంలో కూడా ఈ తాండూరు ప్రాంతానికి సమైక్య రంగారెడ్డి జిల్లాలో ఏ నియోజకవర్గాన్ని నిధులు ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది. అవే అన్ని కూడా ఇప్పుడు రింగ్ రోడ్ కానీ బాలబాలికల మైనారిటీ స్కూల్స్ కానీ ఇవాళ బీచ్లు కానీ పెద్ద ఎత్తున చేసుకోవడం కూడా జరుగుతున్నది. ఇంకా కూడా అభివృద్ధి అన్నది ఒకేసారి అవి చేసామని చెప్పడానికి రాదు. మనం ఇంకా ముందు కూడా చాలా చేయవలసినది. తప్పకుండా అభివృద్ధిలో మేము కూడా ముందుంటాం. ఈ ప్రాంతం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎమ్మెల్సీగా ఈ తాండూరు ప్రజల మరి వాళ్ళ సపోర్ట్ తోటి అయినాం కాబట్టి ఈ ప్రజలకు ఎంత చేసినా కూడా మేము తప్పనే కాబట్టి ఇంకా కూడా ఈ నియోజకవర్గాన్ని ముందు తీసుకోవడానికి మరి పెద్ద ఎత్తున మేము ముందుంటామని చెప్పుకుంటూ మరి ఇప్పటిదాకా పెద్దలందరూ కూడా అన్ని విషయాలు చెప్పినారు. మరి ఎండలో మరి విద్యార్థులతో కూర్చున్నారు. మరి ఇంకా కూడా మరి దీని తర్వాత భోజనాలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో